మన ఇండియన్ మహిళ 28 సంవత్సరాలు దుబాయ్లోనే ఉంది. 28 సంవత్సరాలు దుబాయ్లోనే చిక్కుకుపోయింది. 28 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇండియాకి వెళ్ళలేదు, తన ఫ్యామిలీని కలవలేదు. రీజన్ ఏంటిది, అసలు ఏమైంది, ఫుల్గా మాట్లాడుకుందాం. నమస్తే పీపుల్, నా పేరు మలేష్, నేను ఖత్తర్లో ఉంటాను. సో రీసెంట్గా ఒక దుబాయ్ గవర్నమెంట్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది, చూస్తున్నారు కదా ఫోటోలో. ఈ మహిళ 28 సంవత్సరాల కిందట దుబాయ్కి అయితే వచ్చేసింది. ఓన్లీ రావడం మాత్రమే, మళ్ళీ వెనుకకు వెళ్ళలేదు. సో దానివల్ల ఏమైందంటే తను ఇల్లీగల్గా దుబాయ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది అన్నట్టు. వీసా అనేది లేదు, అండ్ వీసా లేకపోతే మీకు తెలుసు కదా, తను ఒక ఇల్లీగల్గా దుబాయ్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది అన్నట్టు. ఆ భయంతో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తే నన్ను పట్టుకుంటారు, నన్ను జైల్లో వేస్తారు, నాకు ఫైన్ వేస్తారు అని చెప్పేసి ఒక భయంతో తను 28 ఇయర్స్ దుబాయ్లోనే చిక్కుకుపోయింది. వింటేనే చాలా భయంకరంగా ఉంది కదా. 28 సంవత్సరాలు నన్ను ఎవరు ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. ఇండియాకి వెళ్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు, నాకు ఫైన్ వేస్తారు, నాకు జైలు శిక్ష ఇస్తారు, అదొక భయం. బయట తిరగాలంటే ఎప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చేసి నన్ను ఎమిరేట్స్ ఐడి, అంటే దుబాయ్లో ఎమిరేట్స్ ఐడి అంటారు అన్నట్టు, ఇక్కడ ఖతర్ ఐడి ఎలానో అక్కడ ఎమిరేట్స్ ఐడి అంటారు. ఎప్పుడు ఎవరు అడుగుతారో తెలియదు. ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఎప్పుడు నా పాస్పోర్ట్, నా వీసా చూపెట్టమంటారో తెలీదు. ఏదైనా సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా, ఏమన్నా మొబైల్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే మనీ పంపించాలనుకున్న ఇండియాకి, మన దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. కంప్లీట్గా మనం ఒక ఇల్లీగల్, అంటే వేరే వాళ్ళు వాడి పడేసిన సిమ్ కార్డు తీసుకోవాలి. మీరు దొంగతనంగా ఏదైనా జాబ్ చేసినా కూడా ఆ డబ్బులు కూడా మీకు ఎంత ఇస్తారో తెలియదు. వాళ్ళు తక్కువ ఇస్తే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా మీ దగ్గర ఉండదు. అండ్ ఓకే, ఏదో పని చేశారు, డబ్బులు వచ్చేసాయి ఇల్లీగల్గా, ఆ డబ్బులు పంపించాలన్నా కూడా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ ఉండవు, మీరు ఇల్లీగల్గా ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అండ్ డబ్బులు ఇచ్చాక వాళ్ళు పంపించారో తెలీదు. అండ్ ఇది చాలా కేసెస్లో నేను చూశాను, చాలామంది మోసపోయారు అన్నట్టు. ఇల్లీగల్గా ఉండి ఈ చిన్న ఇంట్లో పని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అట్లా నెల 2-3 నెలలు కష్టపడి ఒక 2000 3000 దర్హామ్స్ అంటారు అన్నట్టు అక్కడ కరెన్సీని. 2000-3000 అంటే దాదాపు ఒక 50,000 55,000 60,000 అనుకోండి. ఆ 60,000 కష్టపడి 3 నెలలు కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి పంపించండి అన్నప్పుడు ఆడు డబ్బులు తీసుకొని వాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. వాడు వెళ్ళిపోయినాక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఎవరికి చెప్పాలన్నా ఏమీ రైట్ ఉండదు అన్నట్టు. మీ దగ్గర ఎలాంటి రైట్ లేదు. మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉండదు, మీకు టాబ్లెట్స్ కూడా ఇవ్వరు అన్నట్టు. అంటే కంప్లీట్గా ఒక జైల్లో ఉన్నట్టు లెక్క. అంటే మీరు మీ ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్న సర్కిల్ మీకు సపోర్ట్ చేసి మీకు వాళ్ళ యొక్క ఐడీస్ మీద నీకు హెల్ప్ చేయవచ్చు, పర్లేదు. బట్ నువ్వు ఇల్లీగల్గానే ఉంటావు. అండ్ మనసులో ఎప్పుడు నన్ను ఎప్పుడు పట్టుకుంటారు, బయటికి వెళ్తే ఎప్పుడు నన్ను పోలీస్ వాళ్ళు అడుగుతారని చెప్పేసి ఇదే టెన్షన్ ఉండిపోతావు నువ్వు. అంత నరక యాతనలో ఈ మహిళ 22 సంవత్సరాలు ఉందంటే నేను నమ్మలేకపోయాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడైతే తనకు క్షేమంగా వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు తన మీద ఎలాంటి కేసెస్ ఉండవు. అండ్ 8,70,000 దర్హామ్స్, అంటే ఆల్మోస్ట్ కొన్ని కోట్లు అన్నట్టు. ఆ కోట్ల రూపాయలు కూడా దుబాయ్ గవర్నమెంట్ అయితే వేవ్ చేసింది అన్నట్టు, అంటే తీసేసింది. అండ్ దాంతోపాటు తను మళ్ళీ రిటర్న్ రావచ్చు, వాడు వచ్చేటప్పుడు మంచి ప్రాపర్గా లీగల్ వేలా రావచ్చు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ యొక్క గైడ్ లైన్స్ అన్నట్టు. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ చేసిరు. గ్రేస్ పీరియడ్. ఎవరైతే ఇండియన్స్ ఇల్లీగల్గా దుబాయ్లో ఉన్నారో వాళ్ళు మా ఇమిగ్రేషన్ సెంటర్కి వచ్చేసి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, ఇండియాకి పంపిస్తాం. మీ మీద ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి ఫైన్స్ ఉండవు. అండ్ మళ్ళీ మీరు రిటర్న్ కూడా రావచ్చు, మిమ్మల్ని ఏం బ్యాన్ చేయమని చెప్పేసి దుబాయ్ గవర్నమెంట్ అయితే చెప్పింది అన్నట్టు. సెప్టెంబర్ అక్టోబర్లో చాలామంది వచ్చారు. అండ్ ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 31 వరకు అయితే ఈ స్కీమ్ అయితే ఓపెన్లో ఉంది. సో చాలా అంటే చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఈ డిసెంబర్ 31 తర్వాత ఎవరైతే మన ఇండియన్స్ ఇంకా ఇల్లీగల్గా ఉన్నారో దొరికితే మాత్రం మీకు చుక్కలే. దుబాయ్ గవర్నమెంట్ కూడా మీకు చాలా అవకాశాలు ఇచ్చింది. దుబాయ్ గవర్నమెంట్ కూడా చాలా ఫైన్స్ అనేది తీసేసింది, జైలు శిక్ష కూడా తీసేసింది. చాలా మంచి అవకాశం వచ్చింది అన్నట్టు. ఎవరైతే ఇంకా ఉన్నారో, ఇంకా డబ్బులకు ఆశపడి ఇంకా ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో ఈ పీరియడ్ని ఉపయోగించుకోండి. ఇండియాకు క్షేమంగా వెళ్ళండి, మళ్ళీ రండి. చెప్తున్నాను కదా, ఈ అవకాశం మాత్రం మళ్ళీ రాదు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పటి వరకు అయితే
ఏ కంట్రీస్, ఏ జీసీసీ కంట్రీస్ ఇలాంటి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఓన్లీ దుబాయ్ స్టార్ట్ చేసింది. నాకు తెలుసు, నేను చాలా మందిని చూశాను ఈ దేశంలో కూడా, నేను ఉన్న దేశంలో కూడా చాలా మంది అయితే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు అన్నట్టు. చిన్న చిన్న డైలీ వేజెస్ కింద పనిచేస్తారు. అది కంప్లీట్గా ఇల్లీగల్. ఖత్తర్ దేశం మాత్రం వదిలిపెట్టదు. దుబాయ్ మాత్రం మంచి దేశం కాబట్టి, మంచి స్టేట్ కాబట్టి చాలా మంచి గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చింది. బట్ వేరే దేశాలు మాత్రం అలాంటి గ్రేస్ పీరియడ్లో ఏమీ ఇవ్వవు. వచ్చిన దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. సో ఈ వీడియో కంప్లీట్లీ దుబాయ్లో ఉన్న మన ఇండియన్స్కి అండ్ స్పెషల్లీ దాంట్లో ఉన్న ఇల్లీగల్ వాళ్ళకి అన్నట్టు. ఈ వీడియో చూడండి అండ్ మీకు తెలిసిన ఇంకా ఎవరైనా ఇల్లీగల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా December 31 చాలా రోజులు కూడా లేవు, తిప్పి కొడితే 1 month ఏమో ఉంది. సో ఈ పీరియడ్ని ఉపయోగించుకోండి. చాలా అంటే చాలా మంచి పీరియడ్. దొంగ లెక్క బ్రతకడం కంటే ఇండియాకి వెళ్ళి మళ్ళీ కొత్త వీసా మీద వచ్చి దూరలెక్క బతకడం అనేది మంచిదని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఆ వీడియో ద్వారా మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.